ఈ వారం కొన్ని నూతనమైన కార్యాలు జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టి అరిసి అని చెప్పండి. మనం నూతన వారంలో ప్రవేశించుకున్నామండి. సో కాబట్టి ఈ సోమవారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు ఈ వారంలో నేను కొన్ని కార్యాలు చేస్తాను. నా జనుల జీవితంలో కొన్ని కార్యాలు మేలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా వారిసి అని చెప్పండి. మీలో చాలామంది విలిసిపోయారు, సొలిసిపోయారు, అలసిపోయారు, నిరాశ నిస్పలో ఉన్నారు. అలాంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, నిరుత్సాహపడొద్దు, భయపడవద్దు, ఏం జరగదని చెప్పేసి నిరాశ ఉండొద్దు. నా వాక్యం ధ్యానిస్తూ ఉండండి, విశ్వాసం పెంపొందించుకోండి. మీరు విశ్వాసం పెంపొందించుకుంటుండగా మీ జీవితంలో ఈ వారం ఆ తర్వాత కూడా కొన్ని కార్యాలు జరిగిస్తానని ఈ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచువాళ్ళు చెప్పండి, గట్టి అరిసి ఇవ్వండి. ప్రార్థన చేసినప్పుడు ప్రవచన వాక్కు ఈ వచనం నుంచి వచ్చిందండి. 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ విషయంలో ఏమైతే ఉద్దేశించున్నా నా సంగతులు, ఆ ప్లాన్స్, ఆ స్ట్రాటజీస్ అని నాకు తెలుసు అని సెలవిస్తున్నాడు. నీకు తెలియకపోవచ్చు నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆందోళనకరంగా ఉండొచ్చు. ఈ ఇంటి గురించి, రెంట్ గురించి, పిల్లల గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, సేవ గురించి, అనేక విషయాల గురించి ఎలా అని చెప్పేసి నువ్వు చింతిస్తూ ఆలోచిస్తుండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే, నీకు నీ భవిష్యత్తు, నీ గురించి నేనేమైతే ఉద్దేశించాను, ఏమైతే ప్లాన్ వేసి ఉన్నావో, నా ఆలోచన, నా సంకల్పాలు నాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు అని సెలవిస్తే ఏం చెప్తున్నాడు, రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు, మీకు మంచి జరిగినట్లు, మేలు జరిగినట్లుగా నేను చక్రం తిప్పబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచువాళ్ళు గట్టి అరిసి అని చెప్పండి. అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ అవి హానికరమైనవి కావు. సో మీలో చాలామంది అనుకుంటున్నారు, దేవుడు నా జీవితంలో ఎందుకు చేయడం లేదు, ఏదైనా జరిగినట్లయితే బహుశా నా హాని కోసం చేస్తున్నాడేమో, నన్ను వంచడం కోసమే, నన్ను శిక్షించడం కోసం చేస్తున్నాడేమో అని చెప్పేసి కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు. అయితే దేవుడు చేసే కార్యాలు ఏంటంటే హానికరమైనవి కావండి, అవి మంచి కార్యాలు. కొన్నిసార్లు ఏం జరిగినట్టుగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ వారంలో నేను కొన్ని మంచి కార్యాలు జరిగిస్తాను, మీతో మాట్లాడతాను, మిమ్మల్ని సందర్శిస్తాను, నా వాక్యం ధ్యానిస్తుండగా నా వాక్యం ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియచేసి నా చిత్తం, నా సంకల్పాన్ని మీకు బయలుపరుస్తానని సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు చెప్పండి, గట్టి ఆరిసేవని చెప్పండి, గట్టి ఆరిసేవని మీకు నిరీక్షణ కలిగినట్లుగాను దేవుడు కార్యం చేయబోతున్నాడు. కొంచెం ప్రస్తుతం ఏం జరిగినట్టుగా ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, లేదంటే నత్తనట్టుగా సాగుతున్నట్టుగా ఉండొచ్చు. కానీ నిరాశపడవద్దు, భయపడవద్దు, చింతించవద్దు, విశ్వాసం కలిగి ఉండండి, వాక్యంలో ధ్యానం చేయండి, విశ్వాసం పెంపొందించుకోండి. ఎందుకంటే మీ విషయంలో దేవుడు అలసిపోలేదు. నువ్వు అలసిపోయి ఉండొచ్చు, నువ్వు సొలిసిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు అలసిపోలేదు, ఆయన సొలిసిపోలేదు. వాడిని పట్ల కలిగిన ఉద్దేశాలు, దర్శనాలు ఎన్నడూ కూడా మారవు. నువ్వు మారిపోయి ఉండొచ్చు, నువ్వు వదిలేసి ఉండొచ్చు, కానీ నీ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే సంకల్పాలు కలిగి ఉన్నాడో ఆ సంకల్పాలన్నీ కూడా ఆయన విడిచిపెట్టలేదు, ఆయన మర్చిపోలేదు. యోసేపు బానిసకు అమ్మబడ్డాడు, ఆయన దేవుడు ఉద్దేశం మారలేదండి. యోసేపుని తీసుకెళ్ళి జైల్లో అన్యాయంగా మానభంగం చేశారని చెప్పేసి అన్యాయంగా నింద మోపి జైల్లో వేశారు. అయినా కానీ దేవుని యొక్క దర్శనం ఆగిపోలేదు. వినండి, మీరు ఏ కష్టం గుండా, ఏ సంకల్పం, ఏ సమస్య గుండా, ఏ సంకటం గుండా వెళ్ళినా కానీ నీ పట్ల నాకున్నటువంటి ఉద్దేశాలు కానీ, సంకల్పాలు కానీ, చిత్తాలు కానీ మారవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు చెప్పండి, గట్టిగా అరిసేవని చెప్పండి, గట్టిగా అరిసేవని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఈ ప్రవచన వాక్యం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. ఈ వారంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సమయం తీసుకొని కొంచెం దేవునితో రోజు నిత్యం సమయం తీసుకొని ప్రార్థనలు గడపండి. ఆయన స్వరాన్ని వినండి, వాక్యాన్ని బాగా లోతుగా ధ్యానించండి. ఏకాంతంగా వాక్యం ధ్యానించి ప్రార్థించే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ వద్దకు వచ్చి ఆయన స్పష్టంగా కొన్ని విషయాలు నీ విషయం బయలుపరచబోతున్నాడు. ఈ వారం నువ్వు నమ్ముచుండగా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాను ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు చెప్పండి, గట్టిగా అరిసేవని. ఈ వారం ఆ తర్వాత కూడా దేవుడు నీ విషయంలో ఏవైతే చాలనుకుంటున్నాడో అవి కొనసాగుతూనే ఉంటానని ప్రవచిస్తున్నాను. వారిసేవని చెప్పండి. నీ విషయంలో దేవుడు కార్యం చేస్తుండగా నీ యొక్క వ్యక్తిత్వం, నువ్వు మాట్లాడే విధానం, ఆలోచించే విధానం మారుతుంది. నీ విశ్వాసం, నీ ఆత్మీయత, పరిశుద్ధత భారీ స్థాయిలో పెరుగుతుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచు గట్టి అరిసేవని చెప్పండి. సో ఈ ప్రవచనకు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. అలాగే
ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్లో ఉదయం 9 గంటలకు సాయంత్రం 8 గంటలకు 2 అభిషేకార్థనలు ఉంటాయండి. వచ్చి పాల్గొనండి. దేవుడు దర్శిస్తున్నాడు. ప్రతి శనివారం నాడు కూడా పోస్ట్ అపాయింట్మెంట్ లోతైన ప్రవచనం డెలివరెన్స్ కోసం నేను పోస్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. అలాగే శుక్రవారం నాడు కూడా డెలివరెన్స్ కోసం, స్వస్థ కోసం, ప్రవచనం కోసం నేను జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కింద నా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ ప్రవచనకు ఎత్తిపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడి వారంలో ఆ తర్వాత కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. నమ్ముకోవాలి. చెప్పండి గట్టిగా. ఆర్ఈసీ వాణి. గాడ్ బ్లెస్ యూ.